నమస్తే అండి. మిద్దె తోట పైన చూస్తానికి వచ్చానండి. వస్తే సడన్గా మందార పువ్వులు చూసి షాక్ అయ్యానండి. ఎంత అందంగా పూసినాయి అంటే నిజంగా అందుకే మిద్దె తోట పెంచాలి అని చెప్తా. ఇంత ఇంత అందంగా పూలు పూసినాయి అనుకోండి, చెప్పలేనంత హ్యాపీ. మీకు నెక్లెస్ రోడ్డు ఎగ్జిబిషన్ ఎప్పుడు వస్తుందని అడిగారు. 18వ తారీఖు నుంచి 22 అనుకుంటా అండి. 22 అనుకుంటా కాదు, 18వ తారీఖు నుంచి 22. వర్షాలు పడుతున్నాయి. పద్మాంటి నువ్వు ఎప్పుడు వస్తావా అని అడుగుతున్నారు. నేను అందుకే ఎప్పుడు వస్తానని చెప్పలేకపోతున్నాను. వర్షాలు వస్తే మరి నేనేం చేయలేను. నేనైతే ఎప్పుడోకప్పుడు అయితే ఒక్కసారి వీడియో చేస్తా, వెళ్తాను నర్సరీ మేళాకి. పలానా టైం అని మట్టికి చెప్పలేను, ఎందుకంటే హైదరాబాద్లో బాగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి కూడా అల్పపీడనం అన్నారు. కానీ ఈ అందం మట్టికి ఏం అందం అండి. నిజంగా ఇంతకంటే భగవంతుడికి ఇంకేం కావాలండి. నేను అందుకే ఎప్పుడు భగవంతుడికి మన ఇంట్లో పూసిన పువ్వులే పట్టుకెళ్తాను, గుడికైనా ఎక్కడికైనా. నాకైతే వాళ్ళు అసలు భలే హ్యాపీగా ఉంది. నేను ఈ కుండీలో కూడా చిలకడ దుంపలు తీసేసి మరలా చిన్న చిన్న మండలు గుచ్చానండి. దీంట్లో కిలో వచ్చినాయండి. రోజు నేను చిలకడ దుంపల్ని స్టీమ్ చేసి కాల్చుకొని తింటున్నాం హ్యాపీగా కూరల్లోనూ. మొక్కలు చూద్దరు కానీ సీతాఫలాలు మొన్న ఎండాకాలం అయిపోయినాయి, మరలా సీతాఫలాలు వచ్చినాయి మన మిద్దె తోటలో. చాలా చోట్ల కాయలు కనపడుతున్నాయి. ఇగోండి బంతిపూలు పోస్తున్నాయి. ఇది చూడండి, ఇత్తనంతో పెట్టిన జామ చెట్టు ఎంత బాగా చిగురు వస్తుందో. మరలా స్టార్ ఫ్రూట్లు వచ్చేసినాయి. ఇగోండి అన్నీ పిందలే. ఇగోండి 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 స్టార్ ఫ్రూట్. ఇక బీరకాయలు చూద్దరు కానీ నాకు ఈసారి బీరకాయలు అయితే భలే హ్యాపీగా ఉందండి. ఎంత బాగానో. ఇగోండి పిందెలు. అటు చూద్దరు కానీ అటు పక్కన ఇగోండి టమాటాలు ఇవ్వా అని అడిగారు. టమాటాల్లో బంతి పెట్టేసుకున్నా. ఎందుకు అంటే నెమటోడ్స్ రావు మనకి, ఇంకా హ్యాపీగా మనకి మంచిగా కూరగాయలు కాస్తాయి. ఇదిగోండి బంతి పూలు వస్తున్నాయి. ఇదిగోండి బీరకాయ ఇంకోటి. ఇదిగోండి ఆ రోజు నేను పెట్టాను కదా పొండిగా, పడుతున్నాయి చూసారా, పడుతున్నాయి. అవి ఉన్నాయండి, ఒక 20 దాకా పడ్డాయి. అటు బాదండి, అటు వెళ్దాం. అన్ని కుండీలు అన్నీ మారుస్తున్నాను, చాలా మార్చేశాను నేను. ఇగోండి ఇటు చూడండి, ఈసారి కిలో బీరకాయలు వస్తాయండి. చెట్లు మట్టికి భలే పెరుగుతున్నాయి, హ్యాపీగా చక్కగా పెరుగుతున్నాయి. చెర్రీ టమాటాలు కూడా కాస్తున్నాయి. ఇదిగోండి చెర్రీ. నా దగ్గర ఇత్తనం మిస్ అయ్యాను. నేను ఎవరికైతే మా ఫ్రెండ్కి ఇచ్చాను, మళ్ళీ ఆమె దగ్గర నుంచి ఒక మొక్క తెచ్చి పెట్టాను. పద్మగారు థ్యాంక్ యూ. కొండ మామిడి చూద్దరు కానీ చెట్లు మార్చాము. అసలు ఇన్ని కాయలు కొండ మామిడి ఉన్నాయా అని మనకే ఆశ్చర్యం అనిపించింది. ఎన్ని కొండ మామిడికాయలు. ఎండ వచ్చేసింది, వాకింగ్కి వెళ్ళి అంతా లేట్ అయిపోయింది. కొండ మామిడి ఎన్ని ఉన్నాయో చూడండి. తప్పకుండా ఈ చెట్టు ఒకటి పెంచండి. మనం ఈ కోసుకున్నాం అనుకోండి మరలా వస్తాయి ఇవన్నీ. ఇదిగోండి ఈ 2 గ్రో బ్యాగే. ఇది 12x12 గ్రో బ్యాగ్, ఇది 12x15 గ్రో బ్యాగ్లో పెట్టాను. ఎంత బాగున్నాయో చూసారా. ఇదిగోండి ములగ చెట్టు ప్రూనింగ్ చేసేసానా, ఎంత బాగా ములగాకు వచ్చేస్తుందో చూడండి. చూసారుగా, ఎండలో తీస్తున్నాం ఈరోజు. అసలు ఏంటండి, ఎక్కడ ఏది ఉంటే అది పట్టుకుని ప్లేస్ సరిపోట్లా. ఇక్కడ కూడా ఒక బీరకాయ వచ్చిందండి. రోజు వచ్చి ఇట్లా చూసుకుని ఎక్కడ కనపడింది ఇక్కడ బీరకాయ. ఇదిగోండి బీరకాయలు భలే ఉన్నాయి. ఈ డ్యూటీ అంతా అంకుల్దండి. ఇట్లా జాగ్రత్తగా వీటిల్లోకి తిప్పుతాం. ఇదిగోండి ఇటు చూడండి. ఒక్కరోజు రాకపోయామంటే పైకి వస్తాను, ఆల్రెడీ నేను ఎప్పుడు వస్తాను, వచ్చుకుని చూస్తాను, ఇట్లా తిప్పుతాను. ఈ పందిరికి ఇట్లా పెట్టేస్తా. బాగా గ్రోత్ బాగుంది, చాలా బాగుంది గ్రోత్. ఇంకా వస్తాయి. ఇది అదే. ఇక్కడ ఒకటి ఉంది పచ్చిమిరపకాయలు చూసారా ఎట్లా ఉన్నాయో కుండీలో. ఎంత బాగున్నాయో చూడండి ఈ చెట్టు. ఇదిగోండి కమల, చిన్న కమల. ఇంక ఎప్పుడు తయారవుతుందో వస్తున్నాయి. చెట్టు నిండా కాయలే. ఆ ఆకులు కాయలు కనపడతల్లా, గ్రీన్గా ఉన్నాయి. దగ్గరికి చూడండి.
తక్కువ ప్లేస్లో మనం మంచిగానే పెంచుకుంటున్నాం. మొన్న విత్తనాలు నాటాను చూసారా, కొన్ని వచ్చినాయి మొలకలు, కొన్ని వర్షాలు 10 రోజుల నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి, మురిగినాయి విత్తనాలు కొన్ని. ఇదిగోండి నాటు గులాబీ ఎంత అందంగా పూసింది ఇక్కడ, ఎంత మంచిగా ఉందో కలర్. ఇక్కడికి రాగానే మంచి వాసన వస్తుంది. మొన్నే వంకాయలు కోసాం కదా, మరలా వంకాయలు చూడండి, ఇటు చూడండి అసలు ఇక ఇట్టాగి వచ్చింది. వెళ్ళిపోదాం, ఇంకా ఎండ బాగా ఉంది, మంచిగా ఉన్నాయి, భలే ఉన్నాయి. నేను మీకు చెబుతూ మర్చిపోయాను, నేరేడుకాయలు బండి నేను నిన్న కోసుకొని ఇక్కడే కోసుకొని తినేసాను. ఆంటీ ఈ టైంలో ఎందుకు వస్తాయి అన్నారు. ఇది మనకు కాసినాక మరలా కాసిందండి తెల్ల నేరేడు. అసలు మందార పూలే హైలైట్. గులాబీ పూలు అట్టాగే వచ్చేసినాయి. ఈ కుండీలన్నీ తీసి మరలా ఊడ్చేసి శుభ్రంగా మరలా పెట్టాను. అసలు మిరియాలు చూద్దురు కానీ పదండి ఒక్కసారి మిరియాలు అసలు ఎన్ని కాసినాయో, ఎంత హ్యాపీగా ఉందో అసలు. ఇదిగోండి ఇక్కడి నుంచి ఎంత బాగున్నాయి చూడండి, అసలు భలే ఉన్నాయి. ఏం అందంగా ఉన్నాయి చూసారా, అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. మన హైదరాబాద్లో మనకి మిద్దె తోటలో 100 రూపీస్ టబ్లో పెట్టాను. ఈ మొక్కలు దొరికితే తప్పకుండా పెంచండి. ఇదిగోండి స్వీట్ స్టార్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, గోవా పూలు పోస్తానికి రెడీగా ఉంది. ఇంకా చూడండి అంకులు కవర్ కట్టారు, రేపు కోద్దాం. ఎంత బాగుందండి, ఎంత లావైందండి, ఎంత లావైంది చూసారా. అంకులు ఊరికే పక్షులు కొడతాయేమని ఇక్కడ బాగున్నాయి. జాంకాయలు, సీతాఫలాలకు కూడా కవర్లు కట్టారు. చాలా బాగుంది. మిద్దె తోటలోకి వచ్చామంటే ఈ ఆనందం అయితే ఎక్కడా దొరకదు. అందుకే అందరం మొక్కలు పెంచుకుందాం, హ్యాపీగా కాసేపు ఎక్సర్సైజ్ చేసుకుందాం. చిన్న చిన్న సీతాఫలాలు ఒకటేంటి ఎంత హ్యాపీగా ఉందో మన మిద్దె తోట మట్టికి. యాపిల్ ఇక్కడ 4 మొక్కలు ఇక్కడ పెట్టాను, ఇంకా 3 మొక్కలు కుండీల్లో మార్చాలండి. మొన్న మార్చేసా అన్నీ. ఈసారి యాపిల్కి వెళ్ళి బాగా కాంచాలి అనే ఆశతో. చెమేలి చెట్టు పైన రేగి చెట్లకి పాకేసిందని తెచ్చి మామిడి చెట్టుకి ఇలా కట్టుకున్నాం, బాగా వస్తుందని. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి. మామిడి చెట్టుకి పాకిచ్చాం.